ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త విజృంభిస్తున్నటువంటి మరో కొత్త వైరస్ అనమాట. 22 మంది చిన్నారులు. సో మరింత పరిస్థితి విషమం. ఇవి మన ఇండియాలో అయితే రావడం జరిగింది. ఏ రాష్ట్రాల్లో వచ్చాయి ఏంటి దీనికి సంబంధించి తెలుసుకుందామండి. ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నవారు బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ ఫోన్కు అందించడం అయితే జరుగుతుంది. డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియో అనేది లెంత్ అయితే ఉంటుంది, అయినప్పటికీ చాలా సింపుల్గా ఈజీగా అయితే అర్థమయ్యేటట్టు చెప్తానండి క్లియర్గా. పేరు వచ్చేసి మనకు చండీపుర వైరస్ అనమాట. సో కరోనా వైరస్ చూసాం, ఇవన్నీ ఉన్నాయి కదా. అయితే చండీపుర వైరస్ ఇది ఎక్కువ పిల్లల ప్రాణాలు తోడేస్తుంది, అంటే పిల్లలు చనిపోయారు. అయితే ఎక్కడ ప్రస్తుతం మన దేశం అంటే భారతదేశంలో గుజరాత్ రాష్ట్రంలో ఇప్పుడు వైరస్ సోకడం వల్ల చాలామంది చనిపోయారు. కరోనా అనేది ఎక్కడో చైనా పుట్టిన తర్వాత అన్ని దేశాలకు ఎట్లా వ్యాపించింది, అలాగే ఇక ఇప్పుడు ఈ వైరస్ సోకడం వల్ల చిన్నారుల సంఖ్య అక్కడ ప్రజలతో పాటు వైద్యుల ఆరోగ్య శాఖ అధికారులు భయపెడుతున్నారు. ఎందుకంటే చండీపూర్లో ఇప్పటికే 22 మంది చిన్న పిల్లలు మరణించినట్లు అక్కడ అధికారులు అయితే వెల్లడించారు. దాంతోపాటు ఇంకా దాదాపుగా అనుమానితుల కేసులు 184 ఉన్నాయి. కేసులో 35 పాజిటివ్ కేసులు నిర్ధారై కేసులు అధికంగా నమోదవుతున్న జిల్లాలో వైద్యశాఖ అధికారులు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్తున్నారు అనమాట. సో ఇందులో భాగంగా ముఖ్యంగా ఆరోగ్య శాఖ మంత్రి ప్రఫుల్ పాన్షేర్ అయితే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా చండీపుర వైరస్ కేసులు నిర్ధారణ కాలేదని ప్రజలు ఆందోళన చెందవద్దని చెప్తున్నారు. సో ఇక అసలు చండీపుర వైరస్ అంటే ఏంటి, దీని గురించి వివరాలు తెలుసుకుందాం. అసలు లక్షణాలు ఏంటనేది మనం ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం అనమాట. ఇందులో వచ్చేసి ముఖ్యంగా చండీపుర వైరస్ అంటే వైరస్ ప్రస్తుతం ఎలా వస్తుందనంటే, చండీపుర వైరస్ ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సింది దోమలు, అదేవిధంగా ఇసుక ఈగలు ద్వారా వ్యాపిస్తాయి. ఈ వైరస్ సంబంధించి ఇసుక ఈగ సాధారణంగా గ్రూపుగా ఇక ఈగ పరిణామంతో 4వ వంతు మాత్రమే ఉంటుందని చెప్తున్నారు. ఇది ప్రధానంగా ఎక్కడ ఉంటాయంటే ఇప్పుడు మట్టి ఇల్లు గోడలు పగుళ్ళు నివసిస్తున్న పిల్లలను కుడుతూ ఉంటుందన్నమాట. అందులో నివసించి ఈ వ్యాధి ముఖ్యంగా 0 నుంచి 1 వయసు గల పిల్లలకు కనిపిస్తుంది. చండీపుర వైరస్ వ్యాప్తి ఇక ఇసుక ఈగలు ఎక్కడ నివసిస్తాయంటే ఇసుక ఈగలు ఇళ్ళ లోపల తేమతో కూడినటువంటి అదేవిధంగా వాతావరణం అయితే కనిపిస్తాయి కదా, అలాంటి ప్రాంతాల్లో ఉంటాయి అంటున్నారు. సో మట్టి గోడల పైన కూడా నివసిస్తుంటాయి, అవి మన కంటికి కూడా కనిపించవు. ఇక ఏం చేస్తాయంటే అవి ఈగలు ఎలా సంతానోత్పత్తి చేస్తాయి కాబట్టి ఇసుక ఈగలు సంతానోత్పత్తి గుడ్లు పెడతాయి. దోమల మాదిరిగా ఇవి మొదట లార్వాలుగా ఉండి తర్వాత అవి అభివృద్ధి స్థాయిలో అయితే పెరుగుతాయి అన్నమాట. ఇసుక ఈగలు కొన్నిసార్లు కంటికి కనిపించినంత చిన్నవిగా ఉంటాయి కాబట్టి సో ఇవి సాధారణంగా పరిమాణం 4వ వంతు మాత్రమే ఉంటాయని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఏం చేయాలంటే దీనికి నివారణ ప్రాంతాల్లో ముఖ్యంగా మట్టి గోడలు ఇళ్లలో ఇవి పగులు ఉంటాయి, చిన్న రంధ్రాల్లో ఉంటాయి కాబట్టి వాటినన్నింటిని మూసివేయాలని చెప్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఇసుక ఈగల ద్వారా ఏ వ్యాధులు వస్తాయంటే సో ఇక చండీపుర కాల ఆచార వంటి వ్యాధులు వ్యాప్తి చెందడానికి ఇసుక ఈగలే కారణం అని చెప్తున్నారు అనమాట. సో ఇలా వ్యాధి సంబంధించి ఒకవేళ వచ్చినట్లయితే లక్షణాలు ఎలా కనిపిస్తాయి ఏంటని చూసుకున్నట్లయితే పిల్లవాడికి చిన్నపిల్లకైతే జ్వరం వస్తుంది, తర్వాత విరేచనాలు వాంతులు అవుతాయి, కడుపులో నొప్పి ఉంటుంది, తిమ్మిర్లు వస్తాయి, పాక్షిక స్పృహ లేదంటే కోల్పోవడం అయితే జరుగుతుందన్నమాట. ఈ వ్యాధి నివారణ చర్యలకు సంబంధించి ఇసుక ఈగలు లోపలికి వెళ్లకుండా ఉండేందుకు గానుకు ఇంటి లోపల బయటి గోడలో ఉన్న రంధ్రాల్లో పగుళ్ళు అయితే మూసివేయాల్సి అయితే ఉంటుంది. ఇంటిలోనికి గాలి సూర్యరశ్మి వీలైనంత ఎక్కువ వచ్చేలా చూడాలి. 14 ఏళ్లలోపు వయసు గల పిల్లలు కూడా పురుగు మందు పూసిన దోమతెరలు కూడా వాడడం నిద్రపోయేలా అలవాటు చేయండి. వీలైనంత వరకు కూడా పిల్లలను బయట ఇంటి ఆవరణలో బహిరంగ ప్రదేశాల్లో నిద్రపోనివ్వకుండా ఉండడం బెటర్ అన్నమాట. ఇక ఈ సీజన్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఈ సీజన్లోనే చండీపుర ప్రధాన గ్రామాల ప్రాంతాల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ మట్టి ఇటుక గోడలు కూడా ఉంటాయని చెప్తున్నారు అన్నమాట. వైరస్ ఎంత ప్రమాదకరమైందంటే మనకు నివేదిక ఇచ్చారు. ఇందులో 2024 జూలై 31 నాటికి గుజరాత్లో కేసులు కూడా వచ్చాయి 148 చండీపుర అనుమతి కేసులు. తర్వాత వీటిలో 140 గుజరాత్ నుండి, మధ్యప్రదేశ్ నుంచి కూడా వచ్చాయి, 3 రాజస్థాన్ నుండి వచ్చాయి. ఇందులో భాగంగానే మొత్తం 59 రోగులు మరణించారు. వారిలో 51 మంది చండీ పురుగు కారణంగా అయితే మరణించినట్లు వైరస్ ఎంత ప్రమాదకరం ఉందో అనేది తెలుస్తుంది. వెంటనే చికిత్స అందకపోతే మరణం కూడా సంభవిస్తుంది. అది మెదడు పైన ప్రభావం అయితే చూపుతుంది, నాడీ మెదడు పైన ప్రభావం అయితే చూపుతుందని చెప్పేసి మనకు చెప్పడం అయితే జరిగిందనమాట. వీటికి
తగిన జాగ్రత్తలు నివారణ చర్యలు అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక ఇది మొత్తానికి కొత్తగా ఏదైతే రాబోతున్నటువంటి వైరస్ అన్నమాట. దీనికి అందరూ కూడా డాక్టర్లు కావచ్చు, ఆరోగ్య మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. సో ఇక ఇందుకు సంబంధించి వైరస్ అనేది మొదట 1965లో మహారాష్ట్ర చండీపుర గ్రామంలో నమైంది కాబట్టి దీనికి ఈ పేరు అనేది పెట్టారనమాట. అర్థమైందా? ఓకేనా? అయితే ఇప్పట్లో రోగిలో డెంగ్యూ పోలిన లక్షణాలు కనిపించాయి కాబట్టి 2003 వరకు దీన్ని ప్రజలకు పెద్దగా ముప్పు కలిగించేవని ఒక సాధారణ వైరస్ అని భావించారు. కానీ 2003లో ఆంధ్రప్రదేశ్లో అధిక సంఖ్యలో కేసులు నమోదాయి. ఆ సమయంలో చండీపుర వైరస్ కారణంగా 183 మంది పిల్లలు కూడా చనిపోయారనమాట. సో కొత్త వైరస్ అనేది వస్తుందన్నమాట. అప్రమత్తంగా అయితే ఉండాలన్నమాట.